లెజిస్లేటివ్ అఫైర్ మినిస్టర్ గారు అంటే ఇంత బడ్జెట్ అనేది ఇంపార్టెంట్ సబ్జెక్టు మీద మా నాయకుడు మాట్లాడుతుంటే గంట అయిపోయింది అంటూ సార్ టీ బ్రేక్ అని 2.5 గంటలు మమ్మల్ని కూర్చోబెట్టారు. ప్లీజ్ 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 చెప్పండి సార్. 2.5 గంటలు టీ బ్రేక్ అని 2.5 గంటలు కూర్చోబెడితే మేము కూర్చున్నాం సార్. గవర్నర్ అడ్రస్ మీద ధన్యవాదాలు చెప్పేటప్పుడు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వస్తారంటే 5-6 గంటలు మేము కూర్చున్నాం. ఆయన వచ్చిండు, పండగ తొక్కిండు. సార్ ఇది సభను పక్కదారి పట్టించే ఆలోచన చేస్తూ ఉన్నారు. చాలా సీనియర్ సార్ వారు. నేను ఫస్ట్ టైం అయినప్పుడు వారు మంత్రిగా ఉండేది సార్ అధ్యక్ష. వారికి మొత్తం ఆంధ్రప్రదేశ్ చూసిండు, ఇప్పుడు తెలంగాణ కూడా చూస్తూ ఉన్నారు సార్. ఈ శాసనసభకు సంబంధించి ఎప్పుడు కూడా ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారు వస్తారు, వారి స్పీచ్ ఉంటుందని చెప్పలేదు అధ్యక్ష. సభాన్ని కూడా అందరి గౌరవ సభ్యులకు సభా సమయం ఇవ్వడానికి మీరు శాసనసభాపతిగా అందరికీ కూడా అవకాశం ఇచ్చింది అధ్యక్ష. ఆ సమయం ఆ విధంగా కోయిన్సైడ్ అయింది. అయినంత మాత్రమే దాన్ని ఆ విధంగా చెప్పడం సరికాదు సార్. ఇదేం సార్, మీరు సీనియర్గా ఉండి ఈ విధంగా మాట్లాడడం సరికాదు సార్. కూర్చొని మీ సభ్యులే మాట్లాడుతున్నారు కదా సార్. ఇప్పుడు మాకేం అభ్యంతరం లేదు సార్. మాట్లాడండి సార్. మాకు సభానాయకుడు వారు వచ్చి రిప్లై ఇచ్చేటప్పుడు మాకు అభ్యంతరం లేదు. మేము ఇప్పుడు కొత్తగా 94 నుంచి చూస్తున్నాం. ఆ మర్యాద మాకుంది, ఆ గౌరవం మాకుంది. ఇప్పుడు శాసనసభ మీద మాకు గౌరవం ఉంది. టీ బ్రేక్ అని చెప్పి పోయిన తర్వాత 2.5 గంటలు మేము కూర్చున్నమాట వాస్తవంగా. మళ్ళా మాకు ఈ సభ మీద బడ్జెట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, తప్పకుండా ప్రజలకు తెలవాలనేటువంటి ఉద్దేశం. సేమ్ టైం గవర్నర్ అడ్రస్ కూడా ఆ రోజు డిస్కషన్ జరిగింది. 4 సార్లు వాయిదా వేశారు. మళ్ళీ 5 గంటల సేపు కూర్చోబెట్టారు. ముఖ్యమంత్రి గారు వస్తారు, సరే వారు ఢిల్లీకి పోయారు కాబట్టి వచ్చిన తర్వాత వారు గవర్నర్ అడ్రస్ మీద రిప్లై చెప్తారని మేము కూర్చున్నాం. ఆయన వచ్చిండు, రాత్రి 12 గంటల వరకు పండబెట్టి తొక్కిండు, పోయిండు. అయినా కన్ను నోరు మూసుకొని ఉన్నాం. కానీ ఇప్పుడు కూడా మాట్లాడలేకపోతే అన్న మాటలే కదా సార్, అవసరం అన్న మాటలే చెప్తున్నా. నేను మన కొత్తగా అడిషనల్ గా చెప్తున్నా. నేను దయచేసి ఒక సీనియర్ శాసనసభ్యునిగా ఈ సభకు గౌరవం, ఈ సభ గౌరవానికి మర్యాద ఉండాలని. ఇప్పుడు అంతకుముందు ఏంటంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు శ్రీధరన్ లేచి చెప్పిండు. అంటే వారు లెజిస్లేటివ్ అఫైర్ మినిస్టర్గా తప్పు మాటలు మాట్లాడద్దు, రికార్డుల నుంచి తీసేయాలి. మా కేటీఆర్ గారు గతంలో మాట్లాడిండు, ఆయన అన్నాడు అది తెగియాలి అని చెప్పి ఆయన చాలా గౌరవంగా చెప్పారు. స్పీకర్ గారు రికార్డుల నుంచి తొలగించేస్తున్నాం అని చెప్పారు. మరి పండబెట్టి తొక్కుడు మరి అట్లనే ఉండాలనా? చెప్పండి సార్. మీరు చెప్పిందే మేము గౌరవించినాము. ఆ తర్వాత స్పీకర్ గారికి అడుగుదామని మా వాళ్ళు క్లారిఫికేషన్ అడుగుదామంటే ఆయన పనిచేసుకొని వెళ్ళిపోయాడు. ఏం సార్ ఇది సభ నడుస్తుందా? అసలు రాజకీయాలలో ఎందుకున్నామో అనేటువంటి బాధ కలుగుతుంది. నేను 94 నుంచి చూస్తున్నా కాబట్టి ఏమో గౌరవం లేదు, మర్యాద లేదు. వారు మాట్లాడుతుంటే వారు రేపు ఆన్సర్ చెప్తారు, మధ్యలో వాళ్ళు వేసి మాట్లాడతారు. మొన్న కూడా చెప్పిన, మేము అడిగితే మైక్ ఇవ్వరు, మా దిక్కు చూడరు. అంటే దీనికి అందుకే మేము ఎందుకు రావాలి శాసనసభకు బాధ కలుగుతుంది అధ్యక్ష. మీరు అవకాశం ఇచ్చినారు, ధన్యవాదాలు. ఫైనాన్స్ మినిస్టర్ బట్టి సార్ అధ్యక్ష, అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష బడ్జెట్ పైన. మేము గతంలో 10 సంవత్సరాలు చూసాము అక్కడ కూర్చొని. ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడుతుంటే ఎవరు డిస్టర్బ్ చేయలేదు అధ్యక్ష. కొన్ని పూర్తిగా సమాచారం పూర్తిగా సభలో తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎక్సైజ్ మంత్రి గారు సవాలు చెప్పాలో, వారు తెలివైన వారు చెప్పాలి అన్నప్పుడు వారు తప్పనిసరి పరిస్థితిలో లేచారు. వారు చెప్పాల్సిందని చెప్పారు. అది తప్ప ఇంకెవరు వారిని ఎవరు డిస్టర్బ్ చేయలే. వారు చెప్పాల్సిన పూర్తి స్థాయిలో వారు చెప్పేవన్నీ రాసుకుంటున్నాం. సమాధానం చెప్పేటప్పుడు తప్పనిసరిగా చెప్తామని చెప్పాం.
కాకపోతే ఏంటంటే ప్రతి సందర్భంలో లేచి ఇంటర్ఫియర్ చేస్తున్నా అంటే కొన్ని సందర్భాల్లో తప్పదు అధ్యక్ష. ఉదాహరణకి హరీష్ రావు గారు మాట్లాడుతూ మీ 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 స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీస్ పూర్తిగా మీ ఆదాయం తగ్గింది అని వారు చెప్పారు. మరి అది రికార్డ్స్లోకి వెళ్తా ఉంది కదా అధ్యక్ష. అది పూర్తిగా ఆ వన్ సైడెడ్గా రాంగ్ ఇన్ఫర్మేషన్ సభకి బయట ప్రజలకు ఇస్తే అది కరెక్ట్ కాదు కదా. నేను అనుకున్నా లేదు చెప్దామని, కానీ మీరు పదే పదే ఇంటర్ఫీర్ అవుతున్నారని అంటున్నారు. నేను ఆగాను. కానీ ఇప్పుడు వారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నేను తప్పనిసరిగా ఏమైనా గౌరవ మంత్రులు రెక్టిఫై చేయకపోతే రాంగ్ కాదు రికార్డ్స్లోకి వెళ్ళిపోతుంది. ఉదాహరణకు అధ్యక్ష, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 14,250 కోట్లు వస్తే వారు వేరే రకంగా తగ్గిపోయింది అది అని చెప్తున్నారు అధ్యక్ష. ఒక విషయం, గత ప్రభుత్వంలో 2020 నుండి స్టాంప్ డ్యూటీ నుంచి మున్సిపాలిటీస్కి కార్పొరేషన్ చెల్లించాల్సినటువంటి ట్రాన్స్ఫర్ చేయాల్సిన డ్యూటీని పూర్తిగా మీరు చెల్లించకుండా మొత్తం స్టాంప్ డ్యూటీలో చూపించారు. కానీ మేము ఆ తప్పు చేయలేదు అధ్యక్ష. మున్సిపాలిటీస్కి పోవాల్సిన డబ్బులు వాళ్ళకి ఇస్తూ మేము చేసే తప్పుడు మేము చేయకుండా దాన్ని రెక్టిఫై చేసి ప్రస్తుత ప్రభుత్వం 5,740 కోట్లు మున్సిపాలిటీకి కార్పొరేషన్కి అడ్జస్ట్ చేశాం అధ్యక్ష. అలా చేసిన తర్వాత అందుకే మొత్తం నెట్ రెవెన్యూ ఇప్పుడు మీకు ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో మేము అటు అడ్జస్ట్ చేసాం కాబట్టి ఇక్కడ తక్కువ కనపడుతుంది. కానీ వాస్తవానికి మొత్తం రెవెన్యూ 14,750 కోట్లు. మరి గత ప్రభుత్వం పూర్తిగా మీరు మున్సిపాలిటీస్ నిర్లక్ష్యం చేసి పూర్తిగా వదిలేసి వాళ్ళకి ఇవ్వాల్సింది ఆడికి పోనీయకుండా మొత్తం దీంట్లో చూపించారు కాబట్టి మేము మొత్తం ఎక్కువ చూపించారు. మరి మేము కూడా అటు అడ్జస్ట్ చేయకుండా మేము లెక్క చూపించుంటే వేరే రకంగా ఉండేది. కానీ అట్లా చేయదలుచుకోలేదు కదా అధ్యక్ష. మీరు చేసిన తప్పిదాన్ని కూడా మేము రెక్టిఫై చేసి వాస్తవాలు సభ ముందు పెడతా ఉన్నాం. దాన్ని కూడా మేము తప్పుగా చూపిస్తూ సభ మొత్తాన్ని ఇప్పుడు మిస్గైడ్ చేసే ప్రయత్నం చేశారు. మరి మధ్యలో వేసి నేను కరెక్ట్ చేయలేదనుకోండి, అదే వాస్తవానికి కొన్ని సభ అనుకుంటుంది, రాష్ట్రం అనుకుంటుంది కదా. అయినా కానీ సరేలే నేను రాసుకున్నాను, హరీష్ రావు గారు పూర్తిగా అయిన తర్వాత చెప్దామని ప్రయత్నం చేశాం. ఈలోపు మన సోదరులు మన శ్రీనివాస్ యాదవ్ గారు లేచి 2.5 గంటలు మమ్మల్ని కూర్చోబెట్టారు. మేము సభ ఎంతో వాయిదా వేసి కూర్చున్నాం అని అంటే కూడా నేను సరే వాయిదా వేసిన మాట వాస్తవే, కానీ మేము ఏదో ఒట్టిపోయి కూర్చోడానికి వాయిదా వేయలేదు అధ్యక్ష. మేము వేసిన వాయిదా ఒక కారణం చేత అయితే వాళ్ళు ఇంకో కారణం చేత పోయి ఇంకో వేరే పని మీద కూర్చొని ఆలస్యం చేశారు. కానీ మేము వాయిదా వేసింది అధ్యక్ష తప్పనిసరిగా మీ ద్వారా సభ దృష్టికి రాష్ట్రానికి కూడా దృష్టికి తీసుకొని రావాలి. ఎందుకంటే వారు రికార్డులు చెప్పారు కాబట్టి మేము వాయిదా వేసింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల కోసం మేము ఏదైతే ప్రమాద బీమా తీసుకొచ్చామో గతంలో ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఇప్పుడు నిన్న బడ్జెట్లో పెట్టిన దానికంటే ముందు పైలట్ ప్రాజెక్ట్గా ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఆ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశాం. ఆ స్కీమ్లో ప్రమాదవశాత్తు పాపం లైన్మెన్ ఒక ఆర్టిజన్ ఇద్దరు వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళు డ్యూటీలో మరణిస్తే మేము ఆ స్కీమ్లో ఏదైతే ₹1,00,00,000 బీమా ఇస్తామని చెప్పామో ఆ బీమా సంబంధించిన చెక్కులు ఇద్దరు చిన్న ఉద్యోగస్తులు పాపం ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఎస్పీడీసీఎల్లో పనిచేసే ఒక లైన్మెన్కి ఇంకొక ఆర్టిజన్కి చెరొక ₹1,00,00,000 ఇవాళ చెక్కు వాళ్ళకి అందించేటువంటి కార్యక్రమం ఈ శాసనసభ ప్రాంగణంలో కమిటీ హాల్ 1లో ముఖ్యమంత్రి గారు మిగతా క్యాబినెట్ అంతా వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను పిలిచి మేము భరోసా అంటే రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ ప్రాంగణం నుంచి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని మేము ప్రకటించినటువంటి ఏ పథకం అయితే ఉందో ఆ పథకాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం అని ఒక భరోసాని నమ్మకాన్ని ధైర్యాన్ని కల్పించడం కోసం ఆ చెక్ని ఇదే రోజు శాసనసభలో కమిటీ హాల్లో వాళ్ళు ఆ ఇద్దరు కుటుంబ సభ్యుల్ని పిలిచి అందరి సమక్షంలో ఆ చెక్ ఇవ్వటం కోసం సభని ఒక 10-20 నిమిషాలు వాయిదా వేశాం తప్ప వేరే కారణం చేత కాదు, లేకపోతే ఇంకేదో వ్యాపకం కోసం కాదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ప్రజల క్షేమం గురించి ఆలోచన చేసి దాన్ని వాయిదా వేశాం. మీరు కావాలని మేము వాయిదా వేశామంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. రాష్ట్ర ప్రజల కోసం ఉద్యోగస్తుల కోసం మనం వాయిదా వేశాం. మీరేమో దాన్ని ఆసరాగా తీసుకొని ఇంకా సమయం కావాలని చెప్పి అక్కడక్కడ మా ఎల్ఏ మంత్రి గారు పదే కోరితే కూడా మీరు సభలో రాకుండా ఆలస్యం కావటం వల్ల ఇంకా కొంత ఆలస్యం, అంతే తప్ప మాకే మేము ఆలస్యం చేసింది కాదు అధ్యక్ష. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా సోదరులకి మనవి చేస్తూ వారిని
తొందరగా ఇప్పటికే చాలా ఎక్కువ సమయం ఇచ్చాము అధ్యక్ష. హరీష్ రావు గారు ఈ బడ్జెట్ గురించి కాదు అధ్యక్ష, ఇవాళ మనం ప్రవేశపెట్టిన బడ్జెట్ కాకుండా అసలు ఎప్పటి నుంచో మా 2024-25 నుంచి మొదలుపెట్టారు. జనరల్గా ఇప్పుడు చర్చ ఈ బడ్జెట్ మీద ఇది వదిలేసి పాతది మొదలుపెట్టారు. నేను 10 ఏళ్ళ నుంచి లెక్కలు చెప్పుకుంటూ రావాలంటే మరి ఇది వదిలేసి అది మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి వారిని వెంటనే ముగిచేస్తే ఇంకా మా సభ్యులు కూడా మాట్లాడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎక్కువ టైం ఇచ్చారు, కంక్లూడ్ చేయమని చెప్పండి అధ్యక్ష. వాళ్ళ ఒక 5 minutes 4-5 minutes కంక్లూడ్ చేయవలసిందిగా వాళ్ళు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. బడ్డీ గారు మారిండు అనుకోవాలి, ఏం మారలేదు మీరు మారదు కూడా ఇక. అధ్యక్ష, ఇప్పుడు 10 ఏళ్ల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి వాళ్ళు మాట్లాడతారట. మీరు గత బడ్జెట్ లో ప్రవేశపెట్టింది మేము మాట్లాడద్దట. ఇది ఎక్కడ తీరు అధ్యక్ష? ఇది 9 ఆల్రెడీ ప్రజలు అది ఓటింగ్ అయిపోయింది, ప్రజలు తీర్పు ఇచ్చిండు, మేము కూర్చున్నాం, మీరు అడగొచ్చున్నారు. మీ బడ్జెట్ మీద కూడా మాట్లాడొద్దు, మీరు పోయిన సంవత్సరం అడగద్దు అంటే ఇది ఎక్కడిది తీరు అధ్యక్ష? అధ్యక్ష, ఇంకోటి అది కూడా ఈ బడ్జెట్ లో పార్టే అధ్యక్ష. నేను మాట్లాడింది 1 గంట 3 నిమిషాలు మాట్లాడినా. బయట మా పిఎల్ నోట్ చేయడానికి పెట్టినా, మీరు ఇట్లే చేస్తుండని. నాకు 5 ఇంటరప్షన్లు అయినాయి. 1 గంట 4 నిమిషాలు మాట్లాడారు. 1 గంట 15 నిమిషాలు మాట్లాడారు. 4 అధ్యక్ష. మీ పిఏ బయట 1 గంట 15 నిమిషాలు మాట్లాడారు ఆన్ రికార్డ్. సరిగా మాట్లాడి కంక్లూడ్ చేయండి. ఎంత మాట్లాడారు? నాకు కనీసం గంట టైం ఇస్తే మాట్లాడితే పోమంటే కంక్లూడ్ చేయండి. నాకు 1 hour ఇస్తే ఇవ్వండి సార్, లేదంటే అవసరం లేదు. మాట్లాడి ప్రతిపక్షం మాట వినదలుచుకోలేదు, విమర్శలు తీసుకోదలుచుకోలేదు, సజెషన్స్ మీకు వద్దు, మీరు మాట్లాడద్దంటే కూర్చుంటాం అధ్యక్ష. హరీష్ రావు గారు చాలా గౌరవ సీనియర్ సభ్యులు ఈ హౌస్ లో. వారు సుదీర్ఘకాలం ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు, మిగతా బాధ్యతలు కూడా నిర్వహించారు. వారు కావాల్సినంత సమయం ఇచ్చిన తర్వాత కూడా ఇంకా 5 నిమిషాలు ఇచ్చి కంక్లూడ్ చేయాలని చెప్పాను. మిమ్మల్ని మైక్ కట్ చేయాలని చెప్పలేదు అధ్యక్ష. మేము ఇంకా 5 నిమిషాలు కంక్లూడ్ చేయాలంటే మీరు వద్దంటే నేను బయటకు పోతాను, నేను వద్దంటే బయటకు పోతాను, మాట్లాడితే బయటకు పోతా అంటారంటే అధ్యక్ష. బయటకు పోతే మేము మాట్లాడాలని కంక్లూడ్ చేయాలని కోరుతున్నాం. దయచేసి అందరూ కంక్లూడ్ చేయండి అధ్యక్ష. స్పీకర్ సార్, 12:30కు టీ బ్రేక్ అని